హలో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. ఒక పచ్చని అడవిలో అన్ని పరిమాణాల జంతువులు కలిసి జీవించేవి. వాటిలో అతి పెద్దది ఏనుగు ఎల్లి మరియు అతి చిన్నది ఎలుక మోమో. ఎల్లిని ప్రతి ఒక్కరూ ఆమె బలానికి మెచ్చుకునేవారు. కానీ మోమోని అతని చిన్న పరిమాణం కారణంగా చాలా మంది పట్టించుకోకుండా ఉండేవారు. ఒకరోజు అడవి జంతువులు కలిసి అడవి కొలనును శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాయి. కొలను మురికిగా మారిపోయింది. ఎల్లి తన బలానికి గర్వంగా, నేనే దీన్ని చూసుకుంటాను. నేను బలంగా ఉన్నాను కదా. మోమో, నువ్వు చాలా చిన్నవాడివి, నీవు సహాయం చేయలేవు, నీ పని లేదు అంది. మోమోకు బాధగా అనిపించింది, కాని అతను ఏమీ అనలేదు. ఎల్లి తన తొండంతో పెద్ద కొమ్మలను ఎత్తి శిథిలాలను తొలగించడం చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కాని ఎల్లి పని చేస్తున్నప్పుడు ఆమె అనుకోకుండా మడ్డిలో అడుగుపెట్టి అందులో చిక్కుకుపోయింది. సహాయం! ఎల్లి అరిచింది, తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఇతర జంతువులు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాయి, కాని ఎవరూ ఆమెను బయటకు లాగడానికి సాధ్యం కాలేదు. ఎల్లి భయపడిపోయింది. అప్పుడు మోమో ముందుకు వచ్చాడు. నేను సహాయం చేయగలను, అతను చిన్నగా అన్నాడు. ఎల్లి నవ్వింది. నువ్వా? నీలాంటి చిన్న ఎలుక ఏమి చేయగలవు? కానీ మోమో ధైర్యం వదలలేదు. అతను సమీపంలోని చీమల తిన్నెకు వెళ్లి చీమలను సహాయం కోరాడు. కలిసి వారు ఒక పొడవైన గొలుసు ఏర్పాటు చేసి మడ్డిలోకి ప్రవేశించి ఎల్లి పాదాల చుట్టూ త్రవ్వడం ప్రారంభించారు. కొంచెం కొంచెంగా మడ్డిని వదిలించుకునేలా చేశారు. చివరికి ఎల్లి తనను తాను విడిపించుకోగలిగింది. ఎల్లి మోమో వైపు చూసింది. నీ పరిమాణం కారణంగా నువ్వు సహాయం చేయలేవని అనుకున్నందుకు నేను తప్పు చేశాను. నీవు నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించావు. ఆ రోజు నుండి ఎల్లి పెద్దవాళ్లు కాకున్నా చిన్నవాళ్లు కాకున్నా అందరినీ దయగా మరియు గౌరవంగా చూసుకోవడం ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి, ఎంత చిన్నవారైనా, ఏదో విలువైనది ఇవ్వగలరని ఆమె గ్రహించింది. పరిమాణం లేదా రూపాన్ని బట్టి ఎవరినీ తక్కువ చూడకండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బలం ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ తమదైన విధంగా సహాయం చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.